సో ఇప్పుడు ఇది 10,000 రూపాయలు డిగ్రీ అయితే ఇవ్వగలదు. ఇంజనీరింగ్ ఏమో 1,00,000 మంది చదువుతున్నారు. 1,00,000 ర్యాంకు వాళ్ళకు కూడా జరుగుతుంది. ఇంజనీరింగ్ అంటే అయితే ఒక్కటండి, ఈ రోజు ఇంజనీరింగ్ 1,00,000 చదువుతున్నారా అనేది బాధాకరమైన విషయం అనుకుంటున్నారా మీరు? బాధాకరమైన మంచి విషయం. ఎట్లా మంచి విషయం అవుతుంది? అందరూ ఏమంటారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలిగా. ఎంతమందికి ఉద్యోగ అవకాశం వస్తుంది? అందరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఎవరు చదవట్లా, మెకానికల్ చదవట్లేదు, ఆటోమొబైల్ చదవట్లేదు, అందరు కంప్యూటర్ సైన్స్. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ దొరకట్లేదు కదా. అంటే జాబ్ ఆపర్చునిటీ ఒక 25,000 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ పెట్టండి. 25,000 30,000 పెట్టండి. పెట్టి ఆలోపు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఎస్సీ ఎస్టీలకు అయితే ప్రభుత్వ నిర్ణయం అండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అయితే కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్లేదు. ప్రైవేట్ కళాశాలల వరకు అయితే మేము చాలా లేదండి. ఎస్సీ ఎస్టీ 100% ఇచ్చే దాంట్లో కూడా ఇప్పుడు మీరు మీకు నిన్నటి న్యూస్ మీరు ఒక విషయం మీకు చెప్పాలి. ఎస్టీ స్కాలర్షిప్ లో స్టేట్ గవర్నమెంట్ 25%, సెంట్రల్ గవర్నమెంట్ 75% రేషియో. సో సెంట్రల్ గవర్నమెంట్ 270 crores రూపీస్ పంపిస్తే 70 crores రూపీస్ మన రాష్ట్ర ప్రభుత్వం మన ఫండ్స్ వాపస్ వెళ్ళిపోయినాయి. అంటే దాన్ని సీఎం గారు అయితే వద్దని చెప్పాడు కదా. ప్రభుత్వ అధికారులే వీళ్ళు అది చేస్తున్నారని చెప్పేసి మా అభిప్రాయం. ఓకే ఓకే, ఒకసారి మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు, సురేష్ యాదవ్ గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, ఏంది సొల్యూషన్ దీనికి, ఫీజు రియంబర్స్మెంట్ కి? కిరణ్ కుమార్ రెడ్డి టైం నుంచి ఇదే కథ. లేదు సార్, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. సరే, మీ యొక్క అభిప్రాయం ఏమున్నా గానీ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఇప్పటికీ చాలా మంది వెనుకబడినటువంటి తరగతులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ. ఫీజు రియంబర్స్మెంట్ వద్దనట్లే, నేనేమంటా అంటే డిగ్రీకి ఇవ్వండి. డిగ్రీ 10,000 8,000 ఇస్తున్నారు. ఇంజనీరింగ్ 1,30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఫాల్స్ ప్రెస్టేజ్. ఇప్పుడు మీరు ముంబై పోండి, ఢిల్లీ పోండి, నేను ఒక మాట చెప్తా, ఇంజనీరింగ్ చదవకపోతే మంచి కాదన్నట్టు చూస్తున్నారు రాష్ట్రంలో. అయితే ఒకటి, ముంబైలో ఢిల్లీలో ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు? లేకపోతే వేరే రాష్ట్రాల్లో కోల్కతాలో దాని ఎంతమంది చదువుతున్నారు? ఆర్ట్స్, కామర్స్ ఇవన్నీ సబ్జెక్టులు కాదా? బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయొద్దా? వీటన్నిటికి కావద్దా? మనకు ఇండస్ట్రీకి ఒక్కటండి అవన్నీ కూడా చేస్తున్నారండి. మీరు స్టాటిస్టిక్స్ తీయండి. అవి తక్కువ మంది ఉన్నారు, అవే తక్కువ మంది ఉన్నారు. సీట్లు నిండుతున్నాయి సార్. డిగ్రీ కాలేజీలో సగం 25% సీట్లు కూడా నిండట్లేదు కదా. భరత్ గారు సో ఇప్పుడు ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ పథకము అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి పథకము. ఆ పథకం యొక్క కార్యాచరణలో ఉండేటటువంటి లోపాలు గాని, లేదా ఆ పథకాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద కార్లలో తిరిగేటటువంటి యాజమాన్యాల గురించి గాని మనం చర్చ చేస్తే ఇది చర్చ అసంపూర్తిగా అవుతుంది. ఒకటి, యాజమాన్యాలకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇబ్బంది లేవు. ఒక్కొక్కరు చిన్న చిన్న కార్ల నుంచి పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా, నేను రాజశేఖర రెడ్డి గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, లేదా కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముందు రోషయ్య గారు వచ్చినప్పుడే ఈ యొక్క పథకం పైన కొన్ని నీళ్ళు కమ్ముకున్నాయి. ముఖ్యంగా నేను విజయమ్మ గారి ఫీజు దీక్షకు సంబంధించి ఒక రోజు ముందు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ 75% అటెండెన్స్ ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా ఒకటే డిగ్రీకి ఇస్తాము, ఒకటే పీజీకి ఇస్తాము, పిహెచ్డికి ఇట్లా రకరకాలైనటువంటి యొక్క ఇంపోజిషన్స్ పెట్టుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో నేను ఒక ఆర్టికల్ రాస్తే, ఆ యొక్క ఆర్టికల్ విజయమ్మ గారి ఫీజు ఇచ్చే సందర్భంగా 1,00,000 కాపీలు తీసి ఏలూరులో పంచారు. సో ఇక్కడ మీరు గాని ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వము తప్పు, తర్వాత యాజమాన్యాల తప్పు చాలా ఉంది. తర్వాత